నమస్కారం మామయ్య. నమస్కారం. చెప్పరా, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, పట్నంకి వెళ్ళి మంచి కోచింగ్ సెంటర్స్లో చదువుకోవాలి అనుకుంటున్నాను. ఒక 50,000 ఉంటే ఇస్తారా? అమ్మ చెప్పింది త్వరలోనే ఇచ్చేస్తారంట. అరే ప్రవీణ్, ఏమనుకోకరా, మొన్ననే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఒకరికి వడ్డీకి ఇచ్చేసాను రా. సరే మామయ్య, వెళ్ళొస్తా. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. అరే ప్రవీణ్, అల్లుడు, నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందట, నిజమేనా? అవును మామయ్య, నాకు నిజంగానే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మరైతే మన ఊర్లో కొత్తగా ప్లాట్లు వేశారా, నువ్వు తీసుకో, నేను డబ్బులు ఇస్తాను. మెల్లిమెల్లిగా నాకు ఆ డబ్బులు కట్టేద్దులే. చెప్పడం మర్చిపోయాను రా, నా కూతుర్ని మాత్రం నువ్వే చేసుకోవాలి. ఎంతైనా అది నీ మరదలు కదా, సరేనా? ఇక మీ యాక్టింగ్ ఆపుతారా? నా దగ్గర ఏమీ లేనప్పుడు నన్ను దూరం పెట్టారు. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు దగ్గర తీసుకుంటున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం మామయ్య, మీరే చెప్పండి. మన అనుకున్న వారికి ఆపదొస్తే దగ్గరికి తీసుకున్న వారినే చుట్టాలంటారు, కానీ మీరు అలా ప్రవర్తించలేదు నా జీవితంలో. నేనెందుకు మీ దగ్గర డబ్బులు తీసుకోవాలి? నేనెందుకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? వెళ్ళండి మామయ్య, నాకు మీ సహాయం అక్కర్లేదు, మీ అమ్మాయి అక్కర్లేదు.